ఇక్కడ కూడా ఒక గొర్రె కూడా తెగలేదే, ఒక బలి కూడా ఇవ్వడం జరగలేదే. రక్తం చిందుతేనే పాప క్షమాపణ అన్న సిద్ధాంతం ఇక్కడ మనకు కనబడడం లేదే. పాప పరిహారం ఏమిటి? రక్తమా? బైబిల్ ఎక్కడా బోధించలేదే, ఎక్కడ ఖురాన్లో చెప్పడం లేదే. పాప పరిహారం కోసం రక్తం చిందాలి అన్న విషయం ఎక్కడా లేదు. పాప క్షమాపణకు రక్తం అవసరమా? బైబిల్లో అలా ఎక్కడా రాయబడలేదే అంటున్నాడు ఒక ముస్లిం మేధావి. ఎలా అనగలిగారా మాట? బైబిల్లో లేకపోవడం ఏంటండి? బైబిల్లో ఉంది. నేను చదివి వినిపిస్తాను, చూడండి. లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. బైబిల్లో లేదంటారా? రక్త ప్రోక్షణము వలన పాపములు క్షమించబడతాయని బైబిల్లో లేదంటారా? ఎవరు చెప్పారండి మీకు? బైబిల్లో ఏమి రాయబడిందో మీరు నన్ను అడిగి తెలుసుకోవాలి. ముస్లిం పండితులను అడిగితే వాళ్ళకేం తెలుస్తుంది? ఇఫ్ యు ఆర్ మై స్టూడెంట్స్ ఆర్ ద స్టూడెంట్ ఆఫ్ ఎనీ క్రిస్టియన్ speaker or preacher, you will know what the Bible says. మీరు ఎక్కడో మీ గురువులు చెప్పింది విని వచ్చి మాకు చెప్తారు ఏమిటి బైబిల్లో ఇలా రాయబడలేదని? బైబిల్ నిండా ఉన్నది అదే మాట. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. 16వ అధ్యాయం 15వ వచనం లేవియా కాండం. అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రాయశ్చిత్తము చేయవలెను. 16, 11. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. అసలు లేవియా కాండంలో పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అనేవి ఉన్నాయి. అంటే అపరాధములను పరిహరించుట కొరకైన బలి, పాపములను పరిహరించుట కొరకైన బలి. బైబిల్లో లేదని మాకు చెప్తారు ఏమిటండి? బైబిల్లో ఏమని రాయబడి ఉంది గురువు గారు అని నన్ను అడగాలి, నేను చెప్తాను. యేసును నమ్మని వాళ్ళు, బైబిల్ను ప్రామాణికంగా ఎంచుకోని వాళ్ళు వచ్చి బైబిల్లో ఇలా ఉంది అలా ఉందని మాకు చెప్తారేంటి? ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. ఇది జోక్ ఆఫ్ ద మిలేనియా, జోక్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ. జోక్ ఆఫ్ ద మిలేనియం అని అనలేదు నేను. వేల సంవత్సరాలలో ఇదో గొప్ప జోక్. బైబిల్ను నమ్మని వాళ్ళు బైబిల్లో అలా లేదు ఇలా లేదని చెప్పి మాకు చెప్పడం. ప్రిలారా, బైబిల్ నిండా ఉన్న బోధ ఇది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని. పాత నిబంధన గ్రంథం నేను చదివి వినిపించాను. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలోకి వద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 22వ వచనములో భక్తుడు ఇలా రాస్తున్నాడు పరిశుద్ధాత్మ వలన. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని దేవుడు లేవియా కాండములో చెప్పాడు. మోషేను ప్రవక్తగా అంగీకరిస్తున్నారు కదా ముస్లిం సోదరులు. మోషేను ప్రవక్తగా ఎందుకు పంపించాడు దేవుడు? మోషే దేవుణ్ణి యెహోవా, యాహ్వే అని ప్రస్తావించాడు. యాహ్వే అని సంబోధించాడు, పిలిచాడు, ఆరాధించాడు. ఆ యాహ్వే అనబడిన మహాదేవుడు మోషేను ప్రవక్తగా ఎందుకు పంపించాడు అంటే ఈ బలికర్మకాండ నియమించడానికే.
మోషేను ప్రవక్తగా గౌరవిస్తాం అంటున్నారు కదా, మరి మోషే నియమించిన ఈ ఆజ్ఞను కూడా గౌరవించండి. మోషే అన్నాడు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. అహరోను ప్రధాన యాజకుడు తన కొరకును, ప్రజల పాపముల కొరకును, తన ఇంటి వారి పాపముల కొరకును కోడెదూడ రక్తమును, మేక రక్తమును, పొట్టేలు రక్తమును ప్రోక్షించి ప్రాయశ్చిత్తము చేయవలెను. సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడును. హెబ్రీ 9:22 చెప్పబడింది. మరి ఈనాడు బలికర్మకాండ క్రైస్తవులు ఎందుకు చేయడం లేదు అంటే, అప్పుడు మోషే నియమించిన బలులన్నీ ఒక సాదృశ్యము. మేము ఏం చెబుతున్నామో కాస్త వినండి, అర్థం చేసుకోండి, తర్వాత నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం. మేము చెప్పేది సరిగ్గా చెవిని పెట్టకుండానే మీ గురువులు చెప్పింది పట్టుకొచ్చి మా ముందు మాట్లాడి నవ్వుల పాలు కాకండి. మేము నమ్ముతున్నది, బైబిల్ చెప్పుతున్నది ఏమిటంటే, పాత నిబంధన కాలములో మోషే నియమించిన బలులు అవి నిజమైన రూపము కాదు, అసలైన బలి ఒకటి రాబోవచ్చున్నది, దానికి అవి ఛాయారూపకములు, ఫోర్ షాడోస్ అని బైబిల్ చెబుతోంది. దయచేసి హెబ్రీ పత్రిక 10:1, ధర్మశాస్త్రము రాబోవచ్చున్న మేలుల ఛాయ గలదియే గాని నిజరూపము గలది కాదు. రాబోవచ్చున్న వస్తువుల నీడ ధర్మశాస్త్రం. అసలైనటువంటి వస్తువు, అసలైనటువంటి సంఘటన యేసునాథుని బలియజ్ఞము. హెబ్రీ పత్రిక 10:4 ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము, కాబట్టి ఆయన యేసు ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. అసలు సంగతి ఏమిటంటే, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదన్నాడు దేవుడు. అయితే మేకల యొక్క, కోడెదూడల యొక్క రక్తమును చిందించిన కొలది, పశువుల యొక్క రక్తమును చిందించిన కొలది ఇంకా పాపాలు ఎక్కువైపోతున్నాయి, కానీ పరిహారం కావడం లేదు. ఎందుకంటే మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము మానవ పాపములను తీసివేయుట అసాధ్యము గనుక, పాపములను తీసివేయగలిగిన పరిశుద్ధ రక్తమును కార్చడానికి యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. రక్తము చిందించుట వలన పాపములు క్షమించబడతాయి అనేది ఒక్కటి అబద్ధం అయితే అసలు క్రైస్తవ్యమే లేదు. నేను క్రైస్తవుడిగా ఇక ఉండను. ఎవరూ క్రీస్తును నమ్మరు. ఇంకా అప్పుడు ఆయన రక్షకుడు కాదు, దేవుడు కాదు, మామూలు బోధకుడు, ప్రవక్త అయిపోతాడు.